మనము జీవిస్తున్న ఈ లోకంలో రాజకీయాలు సమాజాన్ని, ప్రభుత్వాన్ని, చట్టాల్ని, మన దినచర్య జీవితాన్ని ప్రభావించేస్తున్నవి. రాజకీయ విషయాలు గూర్చి ఇంట్లో మాట్లాడుకుంటాము, పనిచేసే చోట మాట్లాడుకుంటాము, వార్తలలో చూస్తాము, సామాజిక మాధ్యములలో చూస్తాము. కొన్నిసార్లు సంఘంలో కూడా రాజకీయ విషయాల గురించి మాట్లాడుకుంటాం. కానీ మనము యేసుక్రీస్తు శిష్యులం కాబట్టి మనమే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మన అసలైన గుర్తింపు ఏమిటి? ఏదైనా రాజకీయ పక్షముపై మనకు ఉన్న నిబద్ధత క్రీస్తుపై ఉన్న నిబద్ధత కన్నా ఎక్కువగా ఉండవచ్చా? యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి సంపాదించిన సంఘమును రాజకీయాలు విభజించగలవా? బైబిల్ మనల్ని ప్రభుత్వాలని, అధికారులను ద్వేషించమని చెప్పదు. అలాగే ఏ రాజకీయ నాయకునైనా మన రక్షకుడుగా భావించమని కూడా చెప్పదు. మనము అధికారులను గౌరవించాలి, వారి కోసము ప్రార్థించాలి, మన దేశము శాంతి కోసము, క్షేమము కోసము ప్రార్థించాలి. కానీ మనము ఎప్పుడు మర్చిపోకూడని ఒక విషయము ఉంది. సంఘము ఏ రాజకీయ పక్షానిది కాదు, సంఘము యేసుక్రీస్తుది. మన గొప్ప గుర్తింపు ఇది కాదు, నేను ఈ రాజకీయ పక్షానికి చెందినవాడిని, నేను ఆ రాజకీయ నాయకుణ్ణి మద్దతు ఇచ్చేవాడిని, నేను ఈ రాజకీయ భావాలని నమ్ముతున్నాను. మన గొప్ప గుర్తింపు ఇది, నేను యేసు క్రీస్తుకు చెందినవాడిని, నేను క్రీస్తు శిష్యుడిని. మన అసలైన పౌరసత్వము పరలోకములో ఉంది. ఫిలిప్పీయులకు 3:20 మన పౌరసత్వము పరలోకమందు ఉంది. ప్రతి విశ్వాసి ఈ భూమిపై ఏదో ఒక దేశంలో జీవిస్తున్నాడు. మనము భారతదేశ పౌరులము. మన దేశాన్ని ప్రేమించాలి, దాని శాంతి కోసము, క్షేమము కోసము ప్రార్థించాలి. కానీ మన శాశ్వతమైన పౌరసత్వము పరలోకములో ఉంది. ప్రభుత్వాలు మారుతాయి, రాజకీయ నాయకులు మారుతారు, రాజకీయ పక్షాలు వస్తాయి వెళ్తాయి. కానీ దేవుని రాజ్యము ఎన్నిటికీ మారదు, ఎన్నిటికీ నాశనం కాదు. దానియేలు 2:44 దేవుడు స్థాపితము చేసే రాజ్యము ఎన్నిటికీ నాశనం కాదు. కాబట్టి మన తాత్కాలికమైన రాజకీయ గుర్తింపును క్రీస్తులో మనకున్న శాశ్వతమైన గుర్తింపు కన్నా గొప్పదిగా చేయకూడదు. ఏ రాజకీయ పక్షము మనల్ని రక్షించలేదు, ఏ రాజకీయ నాయకుడు మన పాపాలని క్షమించలేడు, ఏ ప్రభుత్వము మనకు నిత్య జీవితము ఇవ్వలేదు. కేవలము యేసుక్రీస్తు మన రక్షకుడు, కేవలము క్రీస్తు మన ప్రభువు, కేవలం యేసుక్రీస్తు మనకు నిత్య జీవితం ఇవ్వగలడు. గుర్తుంచుకోండి, తాత్కాలికమైన రాజకీయ గుర్తింపును క్రీస్తులో మనకున్న శాశ్వతమైన గుర్తింపు కన్నా గొప్పదిగా చేయకాకండి. కైసరవి కైసరకు ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. మత్తయ్య 22:21 యేసు ప్రభు ఇలా చెప్పారు, కైసరవి కైసరకు చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి. యేసు ప్రభు ప్రభుత్వానికి విరోధంగా తిరుగుబాటు చేయమని చెప్పలేదు. ఆయన మన బాధ్యతలను మనకు నేర్పించారు. మనము అధికారులను గౌరవించాలి, న్యాయమైన చట్టాలని పాలన చేయాలి, మన దేశము శాంతి క్షేమం కోసము ప్రయత్నించాలి, నాయకుల కోసం ప్రార్థించాలి. కానీ ఇక్కడ ఒక హద్దు ఉన్నది. ప్రభుత్వానికి భూమిపై ఉన్న విషయాలపై అధికారము ఉంది. కానీ మన హృదయము, మన విశ్వాసము, మన ఆరాధన, మన విధేయత దేవునికి చెందినవి. ఏ రాజకీయ పక్షము సంఘమునకు యజమాని కాదు, ఏ రాజకీయ నాయకుడు సంఘమునకు యజమాని కాడు, ఏ ప్రభుత్వము మన రక్షకుడు కాదు. మన ఆరాధన దేవునికే చెందినది. మన సర్వోన్నతమైన నిబద్ధత యేసుక్రీస్తుకు చెందిన. సంఘమును రాజకీయ వేదికగా చేయకండి. 1 కొరింథీయులకు 1:10 బైబిలు మన మధ్య భేదాలు ఉండకూడదని చెప్తుంది. యేసుక్రీస్తు మనల్ని ఒకటిగా చేయడానికి తన రక్తాన్ని చిందించారు. అని కొన్నిసార్లు రాజకీయాలు విశ్వాసుల మధ్య వాదాలని, వివాదాలని, భేదాలని కలిగిస్తున్నవి. ఒక సహోదరుడు ఒక రాజకీయ పక్షానికి మద్దతు ఇస్తాడు, ఇంకో సహోదరుడు వేరొక రాజకీయ పక్షానికి మద్దతు ఇస్తాడు. తరువాత వారు వాదించుకుంటారు, ఒకరినొకరు విమర్శించుకుంటారు, ఒకరినొకరు అవమానించుకుంటారు. కొంతకాలానికి రాజకీయ పక్షముపై ఉన్న నిబద్ధత
క్రీస్తుపై ఉన్న ప్రేమ కన్నా గొప్పదిగా మారిపోవచ్చు. కానీ సంఘము రాజకీయ ప్రచారం కోసం కాదు. సంఘము వేదిక ఏ రాజకీయ పక్షము గురించి ప్రచారించడానికి కాదు. సంఘ సహవాసము రాజకీయ వాదాల కోసం కాదు. సంఘము క్రీస్తు శరీరము. ఎఫెసీయులకు 4:3. మనము శాంతి బంధములో ఆత్మ ఐక్యతను కాపాడుకోవాలి. యేసు రక్తము రాజకీయ భేదాల కన్నా గొప్పది. క్రీస్తు శిలువ ఏ రాజకీయ చిహ్నము కన్నా గొప్పది. మన క్రీస్తీయ ఐక్యత రాజకీయ పక్షముపై ఉన్న నిబద్ధత కన్నా గొప్పదిగా ఉండాలి. సరే, ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మన రాజకీయ అభిప్రాయాలు వేరుగా ఉన్నా మనము కలిసి దేవుని ఆరాధించగలమా? మన సమాధానము ఇలా ఉండాలి, అవును. ఎందుకంటే మన ఐక్యత రాజకీయాలపై కాదు, యేసు క్రీస్తుపై ఆధారితమై ఉంది. నాయకులను ద్వేషించకండి, వారి కోసం ప్రార్థించండి. 1 తిమోతి 2:1-2. బైబిల్ ఇలా చెప్తుంది, రాజుల కోసము, అధికారంలో ఉన్న వారందరి కోసము ప్రార్థించండి. బైబిల్ ఇలా చెప్పదు, మీకు నచ్చిన నాయకుల కోసమే ప్రార్థించండి. మీరు మద్దతు ఇచ్చే రాజకీయ పక్షము కోసమే ప్రార్థించండి. బైబిల్ ఇలా చెప్తుంది, అందరి అధికారుల కోసము ప్రార్థించండి. క్రైస్తవులమైన మనము ద్వేషము, తిట్టులు, అవమానము, కోపము వల్ల గుర్తింపబడరాదు. మనము ఏదైనా విధానముతో ఏకీభవించకపోవచ్చు. మనము అన్యాయానికి గుర్తించవచ్చు. మన అభిప్రాయాన్ని గౌరవపూర్వకముగా చెప్పవచ్చు. కానీ మనము మనుషులను ద్వేషించకూడదు. కటువైన మాటలు మాట్లాడకూడదు. అసత్య వార్తలను వ్యాప్తి చేయకూడదు. నాయకుల కోసము జ్ఞానము, న్యాయము, శాంతి, నీతి కొరత ప్రార్థించాలి. సామెతలు 21:1. రాజు హృదయం యెహోవా చేతిలో ఉంది. దేవుడు ఈ ప్రభుత్వము కన్నా గొప్పవాడు. దేవుడు నాయకుల హృదయాన్ని మార్చగలడు. దేవుడు నాయకులను పైకి లేపగలడు, దింపగలడు. కాబట్టి ప్రార్థన బలహీనత కాదు. ప్రార్థన దేవుని సర్వోన్నత అధికారముపై మన నమ్మకాన్ని చూపిస్తుంది. మీ నమ్మకాన్ని రాజకీయ నాయకులపై పెట్టకండి. కీర్తనలు 146:3 ఇలా చెప్తుంది, రాజులపై, మనుషులపై మీ నమ్మకము పెట్టకండి. చాలామంది ఇలా అంటారు, ఈ నాయకుడు అన్ని సరిచేస్తాడు, ఈ రాజకీయ పక్షము మన దేశాన్ని కాపాడుతుంది, ఈ ప్రభుత్వమే మన ఏకైక నిరీక్షణ. కానీ మనము ఇది గుర్తుంచుకోవాలి, మనిషి పరిమితుడు. మనిషి తప్పులు చేయవచ్చు, మనిషి విఫలము కావచ్చు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు విఫలం కారు. హెబ్రీయులకు 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే విధముగా ఉన్నాడు. మనము మంచి నాయకులను గౌరవించవచ్చు, మంచి విధానాన్ని మద్దతు ఇవ్వవచ్చు. కానీ ఏ నాయకునైనా మనము రక్షకుడుగా భావించకూడదు. మన ముఖ్యమైన నమ్మకము రాజకీయాలలో కాదు, మన నమ్మకము యేసుక్రీస్తులో ఉంది. గుర్తుంచుకోండి, ప్రభుత్వము సమాజంలో కొన్ని మార్పులు చేయవచ్చు, కానీ మనిషి హృదయాన్ని మార్చగలిగేవాడు కేవలం యేసుక్రీస్తే. పిల్లలను రాజకీయాల వైపు కాదు, క్రీస్తు వైపు నడిపించండి. ద్వితీయోపదేశ కాండము 6:6-7. బైబిలు దేవుని వాక్యాన్ని మన పిల్లలకు నేర్పాలని చెప్తుంది. పిల్లలు యేసుక్రీస్తును తెలుసుకోవాలి. వారికి ప్రార్థన నేర్పించండి, దేవుని వాక్యాన్ని నేర్పించండి, నిజము మాట్లాడము అని నేర్పించండి, ప్రేమించడము నేర్పించండి, వినయము, విధేయత నేర్పించండి. వారి హృదయంలో రాజకీయ ద్వేషాన్ని నింపకండి. వేరొక రాజకీయ పక్షానికి చెందిన వారిని ద్వేషించమని నేర్పకండి. రాజకీయ పక్షాన్ని దేవుని రాజ్యము కన్నా గొప్పదిగా చేయకండి. మీ పిల్లలకు ఇలా నేర్పించండి, యేసు ప్రభువు, నీ పొరుగువాణ్ణి ప్రేమించు, నిజము చెప్పు, నాయకుల కోసం ప్రార్థించు, యేసును అనుసరించు. ఎన్నికల సమయంలో నిజాయితీగా ఉండండి. సామెతలు 10:9. నిజాయితీతో నడిచేవాడు సురక్షితముగా నడుస్తాడు. ఎన్నికల సమయంలో డబ్బు, కానుకలు, వాగ్దానాలు, భయము లేక వ్యక్తిగత లాభం వల్ల కొంతమంది తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ క్రీస్తు శిష్యుడు నిజాయితీతో నడవాలి. మీ మనస సాక్షిని అమ్మకండి. మీ ఓటు కోసము డబ్బు తీసుకోకండి. లోభం వల్ల నిర్ణయం తీసుకోకండి. భయం వల్ల నిర్ణయం తీసుకోకండి.
ఎవరి ఒత్తిడికి లొంగకండి. ప్రతి విశ్వాసి దేవుని ముందు నిజాయితీతో బాధ్యతతో నడుచుకోవాలి. కొలస్సీయులకు 3:23 ఏమి చేసినా ప్రభు కోసమే చేసినట్లు పూర్ణ హృదయంతో చేయండి. గుర్తుంచుకోండి, క్రీస్తు శిష్యుడు డబ్బు, కానుక, భయం లేక రాజకీయ లాభము కోసం తన మనసు సాక్షిని అమ్మడు. రాజకీయాల వల్ల మీ క్రీస్తీయ సాక్ష్యాన్ని పాడు చేయకండి. మత్తయి 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రజలు మనలను చూస్తున్నారు. వారు ఇలా చూస్తున్నారు. మనము ఎలా మాట్లాడతాము? భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాము? మనము అసత్య వార్తలను పంపుతున్నామా? మనము ఇతరులను తిడుతున్నామా? మనము కోపము, ద్వేషముతో నిండిపోతున్నామా? మనము భేదాలని పుట్టిస్తున్నామా? మన రాజకీయ ప్రవర్తన కోపము, ద్వేషముతో నిండి ఉంటే మన క్రీస్తీయ సాక్ష్యము బలహీనమైపోతుంది. మనము ఆదివారము ప్రేమ గూర్చి బోధించవచ్చు, కానీ సోమవారము సామాజిక మాధ్యములలో దేశాన్ని వ్యాప్తి చేయవచ్చు. మనము సంఘములో శాంతి గూర్చి మాట్లాడవచ్చు, కానీ బయట ఇతరులను అవమానించవచ్చు. అలా ఉండకూడదు. మన ప్రవర్తన ప్రత్యేక చోట యేసుక్రీస్తును కనపరచాలి. కొలస్సీయులకు 4:6 మీ మాట ఎప్పుడు కృపతో నిండి ఉండాలి. రాజకీయ విషయాన్ని సామాజిక మాధ్యములలో పంపడానికి ముందు మిమ్మల్ని మీరు ఇలా అడుక్కోండి. ఇది నిజమా? ఇది పంపడము ఆవశ్యకమా? ఇది గౌరవపూర్వకముగా ఉందా? దీనివల్ల యేసుక్రీస్తు మహిమపడతారా? దీనివల్ల నా క్రీస్తీయ సాక్ష్యము బలపడుతుందా లేక బలహీనమైపోతుందా? సంఘము క్రీస్తుపై కేంద్రితమై ఉండాలి. సంఘము ఏ రాజకీయ పక్షము కోసం ప్రచారము చేయడానికి కాదు. సంఘము చేయవలసిన పనులు యేసుక్రీస్తును ప్రకటించడము, దేవుని వాక్యాన్ని బోధించడము, ప్రజలను క్రీస్తు శిష్యులుగా చేయడము, పాపాల నుండి మారమనసు పొందమని ప్రజలను పిలవడము, విశ్వాసులను పరిశుద్ధమైన జీవనము జీవించడానికి నేర్పించడము, ప్రేమతో ప్రజలను సేవించడము, దేశము నాయకుల కోసం ప్రార్థించడం, దేవుని రాజ్యాన్ని ప్రకటించడం. మత్తయి 28:19-20 యేసు ప్రభు ఇలా చెప్పారు, వెళ్ళి అందరినీ నా శిష్యులుగా చెయ్యండి. యేసు మనలను రాజకీయ సమర్థకులను చెయ్యమని చెప్పలేదు. ఆయన మనలను శిష్యులను చేయమని చెప్పారు. రాజకీయ ఉద్దేశాల వల్ల సంఘము లక్ష్యము మారకూడదు. మన సందేశము ఇది. యేసుక్రీస్తు మన పాపాల కోసము మరణించారు. యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభువు. మారు మనసు పొంది సువార్తను నమ్మండి. యేసును అనుసరించి ఆయన శిష్యులుగా ఉండండి. ఆఖరిగా నా ప్రియమైన సహోదరులారా, సహోదరిమణులారా, రాజకీయాలు తాత్కాలికమైనవి. రాజకీయ నాయకులు తాత్కాలికమైన వారు. రాజకీయ పక్షాలు తాత్కాలికమైనవి. కానీ యేసుక్రీస్తు శాశ్వతుడు. దేవుని రాజ్యము శాశ్వతమైనది. సంఘము యేసుక్రీస్తుది. కాబట్టి అధికారులను గౌరవించండి, కానీ దేవుని ఆరాధించండి. నాయకుల కోసము ప్రార్థించండి, కానీ మీ నమ్మకాన్ని యేసుక్రీస్తుపై ఉంచండి. బాధ్యతతో పాలు పంచుకోండి, కానీ రాజకీయాలని మీ గుర్తింపుగా చేయకండి. మీ రాజకీయ అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ సంఘమును విభజించకండి. మీ దేశాన్ని ప్రేమించండి, కానీ క్రీస్తును అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించండి. లోకము ఇది తెలుసుకోవాలి. మనము రాజకీయ పక్షాల వల్ల ఏకమై ఉండలేదు. మనము క్రీస్తు యేసు రక్తం వల్ల ఏకమై ఉన్నాము. మన గుర్తింపు ఇదే. మనము క్రీస్తు శిష్యులం. ప్రార్థన చేసుకుందామా? పరలోకపు తండ్రి, మా దేశము కోసము మీకు ధన్యవాదములు. అందరి నాయకుల కోసము, అధికారుల కోసం ప్రార్థిస్తున్నాము. వారికి జ్ఞానము, న్యాయము, వినయము, నీతి ఇవ్వండి. శాంతి బాధ్యతతో జీవించడానికి మాకు సహాయము చేయండి. మీ సంఘమును వాదాలు, భేదాలు, ద్వేషము, రాజకీయ గర్వము నుండి కాపాడండి. మా జీవితంలో, మా సంఘములో యేసుక్రీస్తును కేంద్రముగా ఉంచండి. నాయకుల కోసము ప్రార్థన చేయడము మాకు నేర్పించండి. ప్రేమతో, కృపతో మాట్లాడటము నేర్పించండి. నిజము, నిజాయితీతో జీవించటము నేర్పించండి.
మా గుర్తింపు ఏ రాజకీయ పక్షములు కాదు, యేసుక్రీస్తులో ఉండాలి. మాకు సహాయం చేయండి ప్రభువా. మా సంఘంలో ఐక్యత, పరిశుద్ధత, ప్రేమ మరియు క్రీస్తు గూర్చి మంచి సాక్ష్యము నిరంతరము ఉండునుగాక. మీ రాజ్యాన్ని రాని, మీ చిత్తము నెరవేర్చునుగాక. ఈ ప్రార్థనను మా ప్రభు అయిన యేసుక్రీస్తు బహుమూల్యమైన నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. దేవుడి వాక్యం ద్వారాగా మీకు బహుగా ఆశీర్వదించునుగాక.